వెల్కమ్ టు పద్మజారెడ్డి కిచెన్. ఈరోజు రెసిపీ బీరకాయ తొక్కు పచ్చడి. మామూలుగా అండి మనం బీరకాయ కూర చేసుకునేటప్పుడు తొక్కు తీసి పీల్ చేసేసి పక్కన బారేస్తాం. అలా కాకుండా ఆ తొక్కుతో కూడా చాలా రుచికరంగా పచ్చడి చేసుకోవచ్చండి. రుచికరమే కాదండి, రుచితో పాటు మనకి డబ్బు ఆదా అవుద్ది కదా ఈ పచ్చడి చేసుకుంటే. అందుకని ఈరోజు ఈ పచ్చడి ఎలా తయారు చేయాలో నేను చూపిస్తాను. చూడండి, ముందుగా మనకి బీరకాయ పీల్ చేసిన తర్వాత వచ్చిన తొక్కండి, అది ఒక 1/2 కేజీ బీరకాయలు పీల్ చేశాను. దాన్ని ఇప్పుడు శుభ్రంగా మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి ఈ పచ్చడి తయారు చేస్తామండి. మనం రోట్లో వేసి దంచుకున్నా లేకపోతే మిక్సీలో వేసుకున్నా ఇలా పొడవుగా ఉంటే సరిగా రాదు. ఈరోజు నేను మిక్సీలో వేసి పచ్చడి చేసి చూపిస్తాను. అందుకని నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. చూసారు కదా, ఈ విధంగా కట్ చేసుకొని నీళ్ళల్లో బాగా 2-3 సార్లు శుభ్రంగా కడిగేస్తాను. కడిగిన తర్వాత ఈ బీరకాయ తొక్కు ముక్కల్ని మనం చూడండి ఇలా వడపోసేస్తానండి. అంటే దీంతో ఉన్న తడంతా పోయేదానికి నీళ్లు దిగేస్తాయి కదా. ఇప్పుడు ఆ విధంగా పక్కన పెడతాను. ఇప్పుడు స్టవ్ పైన పాన్ పెట్టి అందులో ఒక 1/2 స్పూన్ అండి, ఎక్కువ వద్దండి, స్పూన్ కూడా అవసరం లేదు, 1/2 స్పూన్ ఆయిల్ వేసాను. వేసిన తర్వాత ఇప్పుడు కొంచెం ఆయిల్ వేడెక్కనిచ్చి ఒక 100 గ్రాములు ఎండుమిర్చి వేసుకున్నాను కదా. ఈ ఎండుమిర్చి వేసుకున్న తర్వాత కొంచెం ఫ్రై చేద్దామండి బాగా. అలా అలా కదుపుకుంటూ మాడనీయకుండా లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం వేయించుకోవాలండి. వేయించుకున్న తర్వాత ఇందులో ఆవాలు 1 స్పూను, మెంతులు కొంచెం అండి, చిటికెడు అటు వేసుకుంటాం, అంత ఒక పించి వేసుకున్నాం కదా. ఇప్పుడు వీటిని బాగా ఫ్రై అయిపోయినాయి, చూడండి కలర్ మారాయి. ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకుందాం ఒక బౌల్లో పోసి. అదే పాన్ని మళ్ళీ స్టవ్ పైన పెట్టుకొని చూడండి, ఇందులో ఈ బీరకాయ తొక్కు ముక్కలనంతా మొత్తం వేసేసి మనం ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు దీంతో ఆయిల్ అవసరం లేదండి, అదే పాన్లో వేసేసాను. చూడండి బాగా ఈ నీటి చెమ్మ తగ్గేంత వరకు, ఎందుకంటే ఈ దీంతో వాటర్ కంటెంట్ ఎక్కువ కదా బీరకాయల్లో, అందుకని బాగా నీళ్లు తగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి మనం. ఇలా బాగా ఫ్రై చేసుకుంటేనే మనకి పచ్చి వాసన లేకుండా ఈ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. అంటే ఇది చేసుకునేటప్పుడు ఏంటంటే బాగా ఫ్రై చేసుకోవాలండి. మూత పెట్టి పెడతాను, బాగా ఉడకద్ది. ఈ లోపల మనం చింతపండు, ఈ పచ్చడికి సరిపడా చింతపండు తీసుకున్నాను. చూడండి, ఈ చింతపండు కావాలి. దీన్ని ఒక బౌల్లో కొద్దిగా నీళ్లు పోసి కొంచెం సేపు నానబెట్టి పక్కన పెట్టుకుంటాము. ఈ లోపల మనకు అక్కడ ఈ తొక్కంతా బాగా చూడండి ఉడికింది, బాగా ఫ్రై అయింది. మూత పెడితే ఆవిరితో ఉడకద్ది, రెండోది ఫ్రై అవుతుంది బాగా. చూడండి, ఈ విధంగా ఫ్రై అయ్యేలాగా మనం చూసుకోవాలా. చూడండి బాగా ఫ్రై అయిపోయింది, ఈ విధంగా వచ్చేంత వరకు ఉంచుకోవాలా. ఇప్పుడు మనం ఈ పక్కన పెట్టుకుందాము దించి. ఇప్పుడు చూడండి, మనం ముందుగా వేయించుకున్న ఫ్రై చేసి పెట్టుకున్న ఎండుమిర్చిని మిక్సీలో వేసి దానికి తగినంత సాల్ట్ వేసేసుకొని ఇప్పుడు మూత పెట్టి కొంచెం కచ్చా పచ్చగా వేసేసుకుందామండి, మిక్సీ పట్టేసుకుందాం. చూడండి ఈ విధంగా కచ్చా పచ్చగా ఉండాలి. తర్వాత ఇందులోనే మనం నానబెట్టుకున్న చింతపండు, చూడండి ఈ చింతపండును కూడా వేసేసుకొని ఇంకొకసారి ఒక రౌండ్ మళ్ళీ మిక్సీ పట్టేస్తాను. మిక్సీ పట్టుకున్న తర్వాత చూడండి ఓపెన్ చేస్తాను. ఇప్పుడు ఇందులో ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా బీరకాయ తొక్కు, దీని తొక్కునంతా ఇందులో వేసేయాలండి. ఎందుకంటే నేను ముందుగా ఎండుమిర్చి చేసినప్పుడు కచ్చా పచ్చాగా అన్నానంటే, ఇప్పుడు చింతపండుతో ఒకసారి, ఇప్పుడు బీరకాయ తొక్కుతో ఒకసారి, ఇన్నిసార్లు మనం మిక్సీ పడుతున్నాం కదండి, గ్రైండ్ చేస్తున్నాం కాబట్టి ఇలా కొంచెం ఇప్పుడు ఈ పచ్చడిని కూడా ఒకసారి అలా తిప్పుకోవాలండి. మళ్ళీ చూడండి తొక్కేసిన తర్వాత కూడా ఈ విధంగా తిప్పాం కదా. ఇప్పుడు ఇందులో ముందుగా నానబెట్టి పెట్టుకున్నాయి ఉండే చూడండి చింతపండు రసం, అది కూడా అందులో వేసి ఒక్క రౌండ్ తిప్పుకోవాలండి. ఒక్క పల్స్ ఇచ్చుకుంటే చాలు. చూడండి ఈ విధంగా మనకి బీరకాయ తొక్కులు కనపడాలి, మళ్ళీ పచ్చడి బాగుండాలి. మరీ మెత్తగా చేసేస్తే టేస్ట్ ఉండదండి. చూడండి పచ్చడి పక్కన పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ లోపల మనం పోపు కోసం పాన్ పెట్టి ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసాను. అందులో 2 ఎండుమిర్చి వేసాను, పోపు కోసం కదండి, కొద్దిగా చాలు. ఇప్పుడు ఇందులో కొంచెం ఆవాలు వేసుకున్న తర్వాత 1 స్పూను
మినప్పప్పు. ఇప్పుడు ఇందులోనే కొంచెం ఫ్రై చేసుకొని ఫైనల్గా మనం కరివేపాకు వేసేసుకొని ఇప్పుడు ఈ పోపుని చూడండి మిక్సీ జార్లోంచి మనం బౌల్లోకి తీసి పెట్టుకున్నాను ఈ పచ్చడిని. ఇందులో ఆ పోపు పోసేద్దామండి మొత్తం. చూడండి చూస్తుంటేనే ఎంత బాగుందో. మాకైతే ఇది చేసుకొని తినిన దానివల్ల మాకు బాగా అలవాటైపోవడం వల్ల చాలా ఇష్టం అండి ఈ పచ్చడి అంటేను. పచ్చడి రెడీ అయిపోయిందండి. ఇది మామూలుగా ఏంటంటే మనం టిఫిన్లోకి తినొచ్చండి. మేము బాగా తింటాం అవి. ఇడ్లీ, దోశ, ఉప్మా ఇలా చెప్పుకుంటూ పోతే టిఫిన్లు. ఇదే కాకుండా మనం రైస్లో కలుపుకోవచ్చు. శుభ్రంగా ఒక ఆమ్లెట్ వేసుకొని తినొచ్చు. ఒకవేళ ఎగ్ తిన్నోళ్ళు ఉంటారా, ఒక అప్పడం వేసుకొని తినొచ్చు. మనం సద్దన్నంలో తినొచ్చు. పెద్దోళ్ళ కాలం నుంచి అయితే లెక్క. మనం ఎన్ని రకాలుగానే తినొచ్చండి. పెరుగన్నం, సద్దన్నం ఎట్టయినా సరే. కానీ ఎట్ట తినాలన్నా మనం ఒకసారి ట్రై చేసి చేసుకోవాలి కదా. ఇప్పుడు మేము ఇక్కడ చూపెట్టడం వరకే ఉంటుంది. మీరు ట్రై చేస్తేనే ఆ టేస్ట్ ఏందో, ఆ మజా ఏందో మీకు తెలుస్తుంది. అందుకని మీరు తప్పక ట్రై చేయండి. దీన్ని సపరేట్గా కొనేది ఏముందండి. బీరకాయ కొనుక్కుంటే కూర చేసుకోవచ్చు, తొక్కుతో పచ్చడి చేసుకోవచ్చు. పైగా మనకి డబ్బు బాధ. ఏమంటారు? తప్పక ట్రై చేయండి. నచ్చితే కామెంట్ చేయండి.